ఆగండి ఆగండి, తొందరపడకండి, ఒక్కొక్కరుగా తీసుకోండి. ఇదిగో వెళ్దాం. ఎరా సాకు, పైన ఎగిరేటప్పుడు మన ఊరి ప్లేన్ సగం ఆగిపోతే అప్పుడు మనం ఏం చేయాలరా? అలేవాడే కిందకి దిగేలోగా సిల్లర్ వసూలు చేసేస్తాం కదా. ఆడు చూసావా మామ, అయ్యగారు ఫుల్ లోడ్ లో వస్తున్నారు. చేతులు పైకి బాబు. మన దేశంలో ఉన్న తాగుబోతులకు పంచి ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలని రూల్ సరే గానీ ఇలా తిన్నగా వెళ్తే కన్యాకుమారి వస్తుందా? అది రానే రాదు, మనమే పోవాలి. వెళ్ళరా బాబు, మళ్ళీ పచ్చి జరగకుండా చూసుకో. టైమింగ్ సెన్స్ మా టైమింగ్ నీ పరువు పైన ఎంత బాగా కవర్ చేస్తున్నారు. తాగుపోతుంటే నేను నోరు గబ్బు కొడుతుంది అన్నాడు. రా వెళ్ళి కడుక్కుందాం. నోరు గబ్బు కొట్టడం లేదా ఏంటి? ఏంట్రా ఈరోజు టిఫిన్ ఈ చెరుకు మొక్కలేనా? ఎవర్రా వీళ్ళు? మావా డబ్బురా. ఇతరుల బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? మూసే తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. పొద్దున్నే 5 గంటలకి వీధి కుక్కలు అదే పనికి ఏంటా అని చూస్తే పారిపోతూ ఉన్నానా? ఎంతమంది? నలుగురన్నా. ఒక్క నిమిషం ఉన్నానా? లేరన్నా, ఎవరు చూడలేదు. ఇప్పుడేనా ఊరు పొలిమేరలో ఉన్న చెరువు తోటను దాటి వెళ్తున్నానన్నా. త్వరగా పోనీరా. కనిపించారన్నా? వదిలిపెట్టకురా. పట్టుకో 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 పట్టుకో. మాచవరం రోడ్డు వైపు వెళ్తున్నారన్నా. దగ్గరకు వచ్చేసా, వస్తున్నా. బ్యాగ్ తీసుకుని అన్నా. వాళ్ళు నలుగురు కాదన్నా, మొత్తం 6 అన్నా. 6. వస్తున్నా వస్తున్నా. ఏమండి, నా తలపగని కత్తిని చూసి భయపడ పారిపోతున్నారు. మేము అసలే టెన్షన్ లో ఉన్నామండి, అందుకే భయపడ్డా. అందుకని ఇలాగ భయపడేది? భలే వాళ్ళే మీరు. ఎవరయ్యా బాబు మీరు? మమ్మల్ని చూస్తే అంత భయంగా ఉందేంటి? సరే జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ బాయ్. ఎక్కడున్నావునా? వస్తూనే ఉన్నాను రా. వాళ్ళు వెళ్ళిపోయారన్నా. త్వరగా పోనీ. హలో, తొందరగా రానా. దగ్గరకు వచ్చేసా. ఇటువైపు వెళ్ళారన్నా. ఉండనా, వాళ్ళని కారులో ఎక్కించి పంపించిన 2 కుర్రాళ్ళు ఇక్కడే ఉన్నారన్నా. వాళ్ళని పట్టుకొని 4 తగిలిస్తే అమ్మాయి గారిని తీసుకెళ్ళింది ఎవరు, ఎక్కడ తీసుకెళ్లారన్న విషయం తెలుసుద్దానా? సంపత్, నువ్వు వాళ్ళ వెతుకో, నేను ఏళ్ళ సంగతి చూస్తా. అలాగే రా. సంపత్, వాడు వెళ్ళింది సిల్వర్ కలర్ క్వాలిస్ 8593. నోట్ చేసుకో. 8593 రాసుకో. నిషిత కుర్రాళ్ళు ఒక కారులో తప్పించుకుని వెళ్ళారు. సంపత్ వాళ్ళ కోసం పంపించారు. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు 2 కుర్రాళ్ళు కనిపించారు. వాళ్ళని పట్టుకుంటే విషయం తెలుస్తుంది. నా ఎవడి చేత ఎలా నిజం కక్కించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకుండా ఉండు. ఊరుకోన్నా, అధికారాపం చేసి దాన్ని చెడగొట్టారు. ఆ బైక్ మీద వెళ్ళేవాడు మాంసం కొట్టు జాగీర్ కొడుకు గోపాలన్న. వేళ్ళెక్కించుకుని ఎందుకు తిరుగుతున్నాడు రా?
మరి ఊళ్ళో వాళ్ళు సహాయం చేయబట్టే కదా వాళ్ళు అలా ప్లాన్ చేశారు, అంతకు తెగించారు. పోనీ పోనీ పోనీ, త్వరగా పోనీ. రేయ్ ఆగరా, వాళ్ళు ఊర్లోకి వెళ్తున్నారు. ఏంటి ఊర్లోకి వెళ్తే ఏంటన్నా? వీళ్ళు చేసిన పనికి నరికి ముక్కలెట్టాలి. రేయ్ అందరికి తెలిసేలా గొడవ పడాలా? ఈ విషయం బయటికి పుక్కిందనుకో అందరూ నాలుకలు పిక్కుని చావాల్సిందే. ఏది ఏ సమయంలో ఎప్పుడు చేయాలో ఆలోచించాలా. ఊళ్ళోకి వచ్చేసాం గనక వాళ్ళని తిన్నగా ఇంటికి తీసుకెళ్లి ఇసాన్ని రాబట్టాలా. అది వదిలేసి కోపడితే ఎలా? అన్నా నమస్తేనా. ఏంటి గోపాల్, నిన్ననే సరుకు దింపుతానని దింపలేదు? మన పని మీద వెళ్తున్నానన్నా. 100 గొర్రెలు అడిగారు, పైగా అవి బాగా పుష్టిగా ఉండాలని చెప్పారు. మన ఇంటి పెళ్లి కంటే మామూలు తెస్తానే ఏంది. మొత్తం అంతా ఎతికితే మన ఊర్లో 40 దొరికాయన్నా. మిగిలిన వాటి కోసం మస్తానికి చెప్పాను, రేటు మాట్లాడడానికి వెళ్తున్నాను. సాయంకాలం కల్లా ఖచ్చితంగా తెస్తానన్నా. నిజమన్నా? వీళ్ళిద్దరెవరు ఇంతకు ముందు చూడలేదు? మీ చుట్టాలా? లేదన్నా, దారిలో లిఫ్ట్ అడిగారు, మెయిన్ రోడ్ లో దిగుతానంటే ఎక్కించుకెళ్తున్నాను. మేము అటుపక్కే వెళ్తున్నాం, మేము దింపుతాం గానీ నువ్వు వెళ్ళు. అన్నా నీకెందుకన్నా శ్రమ, నేనే తీసుకెళ్లి వదిలిపెడతాను. గోపాల్, ముందు మన ఇంటి పని చూస్తే మంచిది. అలాగే. ఫంక్షన్ దగ్గర పడుతూ ఉందిగా, నువ్వు వెళ్ళు. వస్తాను తమ్ముడు. మీరు ఎక్కడమ్మా? పర్లేదు.